డార్జిలింగ్లో జరిగిన రైలు ప్రమాదంలో గూడ్స్ ట్రైన్ అసిస్టెంట్ లోకో పైలట్ మనుకుమార్ సజీవంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మనుకుమార్ షిలిగుడిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వార్తలొస్తున్నాయి. ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించలేదు. ప్రమాదం జరిగిన రోజే గూడ్స్ ట్రైన్ లోకో పైలట్ తో పాటు అసిస్టెంట్ కూడా చనిపోయారని రైల్వే బోర్డు ప్రకటించింది. వైరల్ అవుతున్న వీడియోలో అసిస్టెంట్ లోకో పైలట్ మనుకుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా కనిపించింది. ఆ సమయంలోనే లోకో పైలట్ ఎలా ఉన్నారని మను అడుగుతున్నట్లుంది. సోమవారం జరిగిన ప్రమాదంలో గాయపడిన మనును తొలుత రైల్వే ఆసుపత్రిలో చేర్చినట్లు, అనంతరం మెరుగైన చికిత్స కోసం అతన్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు. రైల్వే సిగ్నలింగ్ విభాగంలో సిబ్బంది కొరత ఉండటం వల్ల ఉద్యోగులపై అదనపు ఒత్తిడి పడుతోందని మను సహోద్యోగి అన్నట్లుగా సమాచారం. సాధారణంగా 2 రోజులు నైట్ డ్యూటీ తర్వాత ఒక రోజు సెలవు ఉంటుంది. కానీ మను వరుసగా 3 రోజులు నైట్ డ్యూటీ చేయాల్సి వచ్చింది. ఒకరోజు సెలవు ఉన్నప్పటికీ మనును సోమవారం డ్యూటీకి రావాలని అడిగారని అతడి సహోద్యోగి అన్నారు. అస్సోంలోని సిల్చార్ నుంచి కోల్కతాలోని సెల్డాకు వెళ్తున్న కాంచన్జంగ్ ఎక్స్ప్రెస్ ను ఓ గూడ్స్ రైల్ డార్జిలింగ్ వద్ద ఢీకొట్టింది. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది మరణించగా మరో 25 మంది గాయపడ్డారు.